హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ తీస్తే ఎంత బాగా వస్తాయి. చెట్టుకే ఉంటాయి, ఇంకా కొంచెం లేట్ అయిందంటే మొత్తం కిందకి రాలిపోతాయి. ఈ ఫ్లవర్స్ కింద పడినవే తీసుకోవాలి, చెట్టు నుంచి కొయ్యకూడదు. ఈరోజైతే చాలా బాగా వచ్చినాయి, ఫ్లవర్స్ మొత్తం విప్పినాయి. ఇంకా కిందకి రాలేదు ఈ ఫ్లవర్స్, చెట్టుకే ఉన్నాయి. వీటికి ఫుల్గా సీడ్స్ వస్తాయి. ఇప్పుడే రాలటానికి కొంచెం జారి ఉన్నాయి, మొత్తం ఇంకా పడలేదు. ఒక్కసారి కొమ్మ పట్టుకుని కదిలిస్తే చాలు, మొత్తం ఫ్లవర్స్ కింద పడిపోతాయి. కింద ఏదైనా క్లాత్ వేసైనా తీసుకోవచ్చు, నేలపైనవే తీసుకోవాలి, చెట్టు నుంచి కొయ్యకూడదు. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా సీడ్ నుంచి వచ్చినవి అయితే టైం పడుతుంది, కొంచెం 1 ఇయర్ పైనే పడుతుంది. కొమ్మ కనుక వస్తే త్వరగా వచ్చేస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి పారిజాతం ఫ్లవర్స్, ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు కొన్ని. ఎల్లో ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఎర్లీ మార్నింగే విప్పేసినాయి. ఈరోజు 11 కల్లా అవి ఇంకా ఎండిపోయినట్టు అయిపోతాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్స్ త్వరగా మార్నింగే విప్పుతాయి, డైలీ వస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ మొలుస్తూనే ఉంటాయి, వర్షానికి సీడ్స్ పడి. ఒక చిన్న మొక్క తెచ్చుకుని పెట్టుకుంటే చాలు, ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్. ఎల్లో ఫ్లవర్స్ ఉంటే గార్డెన్లోకి హనీబీస్ ఎక్కువ వస్తాయి. వెజిటేబుల్స్ రావాలన్నా పాలినేషన్ బాగా జరిగిద్ది, హనీబీస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజైతే ముద్ద శంకు ఫ్లవర్స్ చాలా విప్పినాయి. ఇంకా ఈ సీడ్స్ కలెక్ట్ చేశాను, ముద్ద శంకు ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ వీడియోకి ఆ సీడ్స్ పెడతాను. కొన్ని టబ్బుల్లో కొత్తగా మట్టి మార్చాను. కొత్తగా మట్టి మార్చినప్పుడు ఏ మొక్క పెట్టినా, ఏ సీడ్ పెట్టినా రూట్స్ బాగా వెళ్తాయి, చాలా బాగా. ఆ మార్చిన దానిలో ఆ టబ్లో పెడతాను ఈరోజు నెక్స్ట్ వీడియోకి. డైలీ మొక్కలే పెడతాను. నిన్న గోధుమ గడ్డి కోసాను నేను. గోధుమ గడ్డి ఒకసారి వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొన్ని వాటర్ పోసేసి జ్యూస్ చేసేసుకున్నాను. ఇప్పుడు పెడుతున్నాను. వాటరు కొద్దిగా ఎక్కువ పోసాను, ఈసారి పోసినప్పుడు కొంచెమే పోస్తాను. ఒకటి అయిపోయేసరికి ఒకటి రెడీ అయ్యిద్ది. 2-3 వాటిల్లో వేసేసుకుని ఉంటే 1 వీక్కే వచ్చేస్తుంది గోధుమ గడ్డి. ఈసారి నేను కొయ్యటం కొంచెం లేట్ అయింది, బాగా హైట్ అయింది. అలా కట్ చేసేసి వదిలేసిన మళ్ళీ వచ్చేస్తుంది గడ్డి, మళ్ళీ కోసుకోవచ్చు. గోధుమలు నానబెట్టేసి ఏదైనా కాటన్ క్లాత్లో కొంచెం వాటర్ జల్లేసి నైట్ ఉంచేస్తే తెల్లారికి చక్కగా మొలకలు వచ్చేస్తాయి. గోధుమలైనా సరే, శనగలైనా సరే, పల్లీలైనా సరే, ఏవైనా వేసుకోవచ్చు. పెసలు కూడా అలా మొలకలు వచ్చినవి తింటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది, ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే. బచ్చల కూర కూడా రెడీ అయింది. కోస్తున్న కొద్దీ బాగా వస్తుంది, వర్షాలు పడుతున్నాయి కదా. మా ఇంటి దగ్గర అయితే ఉమ్మెత్త పూల మొక్కలు చాలా ఉన్నాయి. వైట్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్, అయితే చాలా పొడవుగా ఉంటాయి. చిన్నప్పుడు ఎక్కువగా అవే ఉండేవి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అవే ఉండేవి, కనకాంబరాలు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక చూశాను, చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. అవి కూడా ఎర్లీ మార్నింగ్ వస్తున్నాయి, 11 కల్లా మొత్తం ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. ఫుల్ వైట్ కలర్లో వాటికి చిన్న చిన్న కాయలు వస్తాయి. అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అవన్నీ గీకేసి దీనికన్నా వేసి మొత్తం సాఫ్ట్గా చేసేసి చిన్నప్పుడు వాటిని బాల్స్ లాగా ఆడేవాళ్ళం.
ఆ సీడ్స్ పడి మళ్ళీ వచ్చేస్తాయి. ఆ ఫ్లవర్స్ కావాలన్నా ఆ సీడ్స్ వేసుకోవచ్చు. బాగా రెడీ అయిన కాయ తీసుకుని వేసుకోవచ్చు, ఆ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. చెట్టుకైతే ముళ్ళు ఉండవు, కాయకి మట్టికి ముళ్ళు ఉంటాయి. ఆ ఫ్లవర్స్ వేసేసుకుని ఆ ఫ్లవర్స్ వచ్చినాక ముళ్ళ మొక్క కనిపిస్తే ఆ కాయలు తుమ్మి పడేసేయచ్చు. అవి కూడా పెంచుకోవచ్చు కుండీల్లో. ఈరోజైతే నాకు చాలా ఫ్లవర్స్ విప్పినాయి, చాలా వచ్చినాయి ఈరోజు పండక్కి పూజ చేసుకోవటానికి. వైట్ ఫ్లవర్స్, బ్లూ ముద్దసింగ్ ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి ఈరోజు. ప్లేట్ నిండింది, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి నాకు ఈరోజు. పారిజాతం ఫ్లవర్స్ చాలా విప్పినాయి, ఇంకా కొన్ని ఉంచేసాను, కొన్ని తీసుకున్నాను కింద పడింది. ఇక్కడైతే మొక్కల దగ్గర కొన్ని బర్డ్స్ వచ్చినాయి, పిచ్చుకలు. వాటికి ఫుడ్ పెట్టాను, తినేసినాయి. మళ్ళీ వస్తూ వెళ్తూ ఇక్కడే ఉన్నాయి, 3 ఉన్నాయి మొత్తం ఇక్కడ. కొత్తగా ఇంకొక ఇల్లు పెట్టుకున్నాయి, చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని నోటితో. ఒకటి వెళ్ళిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. కొన్ని వాటర్ కూడా పెడతాను, డైలీ వస్తాయి ఇవి. మొక్కల్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే అవి తినేసేస్తూ ఉంటాయి. పాలకూర సీడ్స్ వేసాను, అక్కడోటి ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొక్కలు. పాలకూర మొక్కలు కొంచెం ఎడంగా పెట్టుకుంటేనే ఒక మొక్క అయినా చాలు, చాలా వెడల్పు వస్తుంది. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది పాలకూర. ఇవన్నీ ఇది కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ తింటూ ఉంది. గోధుమ గడ్డి వాష్ చేసి కట్ చేసి ఇలా జ్యూస్ వేసేస్తున్నాను. ఈసారి కొన్ని వాటర్ తక్కువ పోస్తాను. కలర్ అయితే చాలా బాగుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా తాగొచ్చు గోధుమ గడ్డి, హిమోగ్లోబిన్ పెరిగిద్ది. ఇంక ఇవి తాగేసేయచ్చు, వడపోసాను. ఈసారి కొన్ని వాటర్తోనే ఇంకా తీసుకుంటాను. ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాను.